విజయవాడ అన్న. విజయవాడ ఎలా అనిపిస్తుంది? బాగుందన్న, చాలా బాగుంది. ఈవెంట్ గురించి అన్న. నన్ను నైట్ బయలుదేరి వచ్చాము. ఎప్పుడు స్టార్ట్ అయ్యారు? నిన్న నైట్ 12 కి. స్టార్ట్ అయ్యారు. టికెట్లు దొరకాలి కదా, పవన్ అన్న అంటే మాత్రం ఉంటాయి కదా. ఇవే మాకు బాగా కష్టంగా దొరికినాయి. దొరికినాయి. ఓకే, సో ఎలా ఉండబోతుందండి? చాలా బాగుంటది అన్న, అసలు వేరే లెవెల్. 60,000 మంది దాటిద్ది. సో ట్రోలర్స్ ఏం చెప్తారు? ట్రోలర్ చెప్పేవాళ్ళు చాలా మంది చెప్తా ఉంటారన్న, మా అన్ని పట్టించుకోకూడదు. ఎంతైనా పవన్ అన్న పవన్ అన్న. ఈ షోతో వదిలేటివా ట్రోలింగ్ గురించి చెప్పేవాళ్ళు ఎన్నైనా చెప్తారన్న కావాలని. ఎందుకంటే ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి ఇంకా కావాలని చెప్తారు, అంతమించి ఏం పేకలేరు ఆయన. సినిమా అయితే బాగుంటది అన్న, 2 ముక్కలు చెప్పగా. ట్రోల్సింగ్ అయితే చాలా మంది చేస్తా ఉంటారు అంతే. అసలు అది చెప్పవసరంలా, తిరుగులేంది. ఆయన మ్యూజిక్ ఎవరో చెప్పే అంత ఇది లేరు, ఉండరు గారు. చాలా బాగుంది టేస్ట్. సేమ్ బద్రి మళ్ళీ ఇలా ఆ టైప్ లోనే. మా ఇద్దరం అన్న నైట్ జర్నీ చేసుకొని మరి వచ్చామన్నా. నైట్ బండి మీద వచ్చాం. అయ్యో కేసు నంబర్ కదా, తీసేయరా. విజయవాడ నుంచి బండి మీద వచ్చాం. విజయవాడ నుంచి వచ్చి మీరేం చెప్తారు? పవర్ స్టార్ దేవుడి గురించి చెప్పేది ఏముందన్న, ఒక ముక్కలో చెప్పాలని దేవుడి గురించి ఎంత చెప్పినా తక్కువే అంతే. మా రామలింగేశ్వర నగర్ లో కలం ఎఫ్సి అంటే మీరు యూట్యూబ్ లో కొట్టినా వచ్చింది. అంత ప్రేమ అన్న పవన్ అన్న అంటే అందరికి. ఆయన గెస్ట్ హౌస్ మా రోడ్డు పక్కనే విజయవాడలో పడమట్లో ఉంటారు ఆయన గెస్ట్ హౌస్. ఆయన ఆపడన్న, పార్టీ సినిమాలు అభిమానులు. ఆపేవాడు అయితే ఓజీ మూవీ ఆపేవాడు కదన్న పార్టీలోకి వెళ్ళిన తర్వాత. ఇదే కండి.